మాతాశ్రీ. అరే ప్రతాప్, ఎప్పుడొచ్చావురా? ఒకేసారి ఆశ్చర్యంలో ముంచెత్తుదామని ఫోను చేయకుండా వచ్చి తిని మాతాశ్రీ. మాతశ్రీ ఏమిట్రా? ఏదో మూతశ్రీ లాగా. చెప్పేదను సావధానముగా వినుము. ఇటీవల దూరదర్శనములో మహాభారతము ప్రసారమై సంచలనం సృష్టించినది కదా. అప్పటి నుండి ఢిల్లీలో అనగా మన హస్తినాపురములో మమ్మీ డాడీ అనే ఆంగ్ల పదములే వినిపించుటలేదు. అందరూ మాతాశ్రీ పితాశ్రీ అనియే పిలుచుతున్నారు. అరే హో భాంజే, ఎలా ఉన్నావురా బుల్లంజాద్ ఖాన్? ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగుంటిని. అక్కశ్రీకి బావశ్రీకి నా అభినందనలు. బావమరిది శ్రీకి మా ఆశీస్సులు. భళి నా గ్రాంధిక భాష మీకును వంట పట్టినట్టున్నదే. మరచితిని మాతాశ్రీ. మా పితాశ్రీ గారెక్కడ? ఇక్కడే ఉన్నాను పుత్రశ్రీ. ఏమిటండి వచ్చి రాగానే అబ్బాయిని బెదిరిస్తున్నారు? అది బెదురు కాదమ్మా, నాన్నగారంటే గౌరవం. చాలా గౌరవం, అందుకే చెప్పకుండా డ్యూటీలో జాయిన్ అయ్యి వచ్చాడు. అది కదా నాన్నగారు, అది ఎనీహౌ కంగ్రాచులేషన్స్. రామ్ ప్రసాద్ చౌదరి డెడ్ బాడీ చూసొస్తున్నాం అనుకుంటాను. రామ్ ప్రసాద్ చౌదరి మరణించాడా? నిన్న పుణ్యమూర్తి, ఈ రోజు రామ్ ప్రసాద్ చౌదరి. మీరు శిక్షించకుండా వదిలేసినా వాళ్లకు తగిన శాస్తే జరిగింది. నువ్వు సాక్ష్యాలు నిరూపించలేకపోయావు, నేను శిక్ష వేయలేకపోయాను. నాన్నగారు, రామ్ ప్రసాద్ చౌదరి హత్య గురించి మీకెలా తెలుసు? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే నేను నీ బాబుని. నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి బాబు. మీ పేరు నిలబెట్టడానికి, నా వృత్తి ధర్మం సార్థకం కావడానికి నేను ఒక సెన్సేషనల్ కేసును టేకప్ చేశాను. ఏ కేసు? సుదర్శన చక్రం కేసు. హంతకుణ్ణి పట్టుకుంటానని నా వృత్తి మీద ప్రమాణం చేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నేనెప్పుడూ అంతరాత్మకు విరుద్ధంగా, ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు. నువ్వు కూడా ఆ పద్ధతిలోనే నడుచుకుంటావని నా ఆశయం. తప్పకుండా నాన్నగారు. నా గురువు, దైవం అన్నీ మీరే. ప్రతాప్, ఈ కలియుగంలో న్యాయం రెపరెపలాడే దీపం లాంటిది. ఆ దీపం ఆరిపోకుండా కాపాడడానికి 2 చేతులు కావాలి. ఆ 2 చేతులు నీవి కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.